నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ పటేల్ టాక్స్. మీ ముందుకి ఇవాళ ఒక మంచి టాపిక్ తోటి వచ్చిన, అది కూడా సర్పంచ్ ఎలక్షన్ల గురించి. ఇప్పటికే ఊళ్ళలో హడావుడి మొదలైంది. గణేష్ మండపాల దగ్గరికి లోకల్ నాయకులు, లోకల్ లీడర్లు ఖర్చు అంతా మాదేలా తమ్మి, సరే మేము చూసుకుంటాం, రేపు సర్పంచ్ ఎలక్షన్లో మీరు మమ్మల్ని చూసుకోవాలని చెప్పేసి ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. వాళ్ళని దువ్వుతున్నారు మెల్లగా. ఇట్లా దువ్వే వాళ్ళను డబ్బు మద్యం ఆశ చూపి నేను ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను ముందుకు వచ్చేవని అసలు నమ్మకండి. సర్పంచ్ అంటే ఒక బాధ్యత, ఒక గుర్తింపు. ఆ ఊరికి మొదటి పౌరుడు నువ్వు. ఆ ఊరిని మొదటగా ఆ ఊరిని ఆ మండలంలో కావచ్చు, ఆ జిల్లాలో కావచ్చు, ప్రథమ విలేజ్గా నిలపాల్సిన బాధ్యత ఆ సర్పంచ్. ఇంకా నాయకుడు, మొదటి నాయకుడు సరిగా ఉంటే ఆ ఊరు బాధ్యత తీసుకుంటాడు, ఆ ఊరు కూడా మంచి మార్గంలో ఉంటుంది. అసలు సర్పంచ్ అనే వ్యక్తి ఏం చేయాలి? ఆ ఊర్లో విద్యుత్ దీపాలు ఎలా ఉన్నాయి, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, త్రాగునీరు ఎలా ఉంది, ఆ స్కూల్ ఉంటే స్కూల్ దగ్గర పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి, పిఎస్సి సెంటర్ ఉంటే పిఎస్సి సెంటర్లో వసతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూడాలి. కానీ ఇవాళ సర్పంచ్ అంటే కేవలం డబ్బు మద్యం ఇవి ఇచ్చినామంటే మనం ఆటోమేటిక్గా కొనుక్కోవచ్చు అనే ఫీలింగ్ ఉంది. నిజంగా అట్లా డబ్బు మద్యంతో కొంటాను వచ్చే వాళ్ళకి ఓటు వేయకండి. ఆ సర్పంచ్ నిలిచిన క్యాండిడేట్స్లో కేపబిలిటీస్ ఉన్న క్యాండిడేట్ ఎవరు? ఈయనైతే మనకు పని చేయగలుగుతాడు, ఈయనైతే నిజంగానే మన గ్రామానికి ఎంతో కొంత సేవ చేస్తాడు, మన గ్రామ అభివృద్ధికి నా వంతుగా ఆయన సహాయం అందిస్తాడు అని నమ్మి ఆ వ్యక్తికి ఓటేయండి. అంతే తప్ప ఆయన ఆ రోజు ఇచ్చే 5-10 ఆశపడు, ఒక చిన్న బాటిల్కి ఆశపడి ఓటేసుకుంటే 5 సంవత్సరాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. సర్పంచ్ అంటేనే పెద్ద బాధ్యత. అటువంటి సర్పంచ్, అటువంటి గౌరవం, సేవ చేసే వ్యక్తి మీ కళ్ళ ముందు కనిపించిన వ్యక్తులలో ఎవరైతే మంచిగా ఉన్నారో ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వండి. అంతే తప్ప వేరే విషయాలకు లొంగిపోయి మాత్రం సర్పంచ్కి ఓటు వేయకండి ప్లీజ్. అందరూ అర్థం చేసుకోండి. మీ ఊరికి ఎవరైతే బాగుపడతారో, బాగు చేస్తారని అనుకుంటారో వాళ్ళని గెలిపించుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం పటేల్ టాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పటేల్ టాక్స్.